యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరో ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్లో వాక్యం ఇచ్చిన బిడ్డలకును, మందిరంలో కూర్చున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ముందుకు దేవుని మాటలు తీసుకొచ్చినాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఏమంట? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఈరోజు చాలామంది మరి పుడుతూనే గుండె వీకుతో పుట్టేవారు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ వయసు చిన్నపిల్లలని కానీ, యవనస్తులని కానీ, వృద్ధులని కానీ ఏ భేదము లేదు. ఈ గుండె కొన్ని సందర్భాలలో బలహీనంగా ఉంటుంది. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకోవాల్సిందే. ఒకవేళ గుండె స్లో కొట్టుకున్నా, స్పీడ్ కొట్టుకున్నా ప్రమాదకరమైనది ఉంటుంది. ఈ గుండెను తయారు చేసిన వాడు ఎవరు కదా? ఈ గుండె మనిషిలో లేకపోతే మానవుడు బ్రతకడు, చనిపోతాడు. ఒకవేళ నీ గుండె వీక్ అయిపోయినా, నీ గుండె ఒకవేళ ఏమైనా బలహీనంగా అయిపోయినా, ఒకవేళ మీ గుండె ఏమైనా పనికి రాకపోయినా బాగు చేయువాడు దేవుడు. ఎందుకు బాగు చేయువాడు దేవుడు అంటే, గుండెను తయారు చేసిన వ్యక్తి ఎవరు తెలుసా? దేవుడే. ఈరోజు ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి, ప్రతి మనిషికి గుండె అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని సందర్భాలలో మరి గుండెను తీసి మార్పిడి కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోకంలో జ్ఞానోదయం ఎక్కువైపోయింది, లోకంలో తెలివితేటలు ఎక్కువైపోయినాయి, జ్ఞానం, చదువు ఎక్కువైపోయింది. అందుకే కనుగొంటూ ఉన్నారు. గుండెను తీసి గుండెను పెట్టేవారు డాక్టర్లు ఎంతోమంది కలరు. కానీ ఏ గుండెలు నువ్వు మార్చినా, ఏ అవయవాలు మార్చినా బ్రతికేది మాత్రము కొన్నాళ్ళే, బ్రతికేది మాత్రం కొన్నాళ్ళే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా గుండెను బాగు చేయువాడు యేసుప్రభుల వారు. ఒకసారి ఏం జరిగిందంటే, తల్లి కుమారుడు ఉన్నాడు, పెరిగి పెద్దవాడైనాడు. ఆ కుమారునికి ఆ తల్లికి ఎంత ప్రేమ ఉందంటే వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహితంగా ఉంది. అంతా ఇంత లేదు, ఎంత ప్రేమ ఉందంటే అంత ప్రేమ ఉంది వారిద్దరి మధ్యలో. ఎందుకంటే తల్లికి కొడుకు, కొడుకు తల్లి, వాళ్ళిద్దరే ఇంట్లో ఉండేది, ఎవరు లేరు. పెరిగి పెద్దవాడైనాడు, కొడుకు పెళ్లి చేసింది తల్లి. వారిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను, ఆ బంధాన్ని తెంపాలని కోడలి. ఈరోజు చాలామంది అంతే, ఎవరైనా ఒక ప్రేమతో ఉంటే ఆ ప్రేమను కట్ చేద్దామా, వాళ్ళ దగ్గరుండి విడగొడదామా, మానవుడు పలు రకాలుగా ఆలోచిస్తూనే ఉంటాడు. కొద్దిమంది జీర్ణించుకోలేరు ఇతరులను ప్రేమిస్తూ ఉంటే. వాళ్ళలో ఎందుకో అలాంటిది జబ్బు ఉంటుంది. ఇతరులను ప్రేమించకూడదు, వాళ్ళనే ప్రేమించాలా అని ఒక ఆలోచన కలిగి ఉంటారు కొద్దిమంది. అందరినీ ప్రేమించకూడదు, ఒక్కరినే ప్రేమించాలా అనే వాళ్ళు ఉంటారు కొద్దిమంది. అది మంచిది కాదు. అందరినీ మనం ప్రేమించే వారముగా ఉండాలి. ఏ ఒక్కరిని ద్వేషించినా దేవుని రాజ్యంలో స్వతంత్రముగా మనం ఉండలేం.
ఎవరిని కూడా ద్వేషించకూడదు. ఏ మతాన్ని కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు. ఏ వ్యక్తిని కూడా చులకనగా చూడకూడదు. చులకనగా చూసినామనుకో దేవుడు మనల్ని కూడా చూచలేదా? 100% అంటే తిరుగులేదు. ఎందుకంటే బైబిల్ ఉంది, ఈ చేతితో చేస్తే ఈ చేతికి వస్తుంది, ఈ చేతితో చేస్తే ఈ చేతికి వస్తుంది. ఖచ్చితంగా నాకు రాదులే అనుకుంటే కుదరదు. ఇతరులను మనం ప్రేమించే గుణం మనలో ఉండాలా? ఉందా? ప్రేమించే గుణం మనలో ఉండాలా? లేకపోతే తెచ్చుకుందాం. ఎక్కడ తెచ్చుకుందాం? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించినాడు. ఆయన దగ్గరికి వస్తే మనం కూడా ప్రేమించబడతాం, మనం కూడా ప్రేమను నేర్చుకుంటాం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భార్య రోజు వారిద్దరి మధ్య మరి కొంచెం గొడవ అవుతానే ఉంది. మీ అమ్మని అంత ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమించడం లేదు. ఆయన అంటాడు భర్త, ఒక కన్ను నువ్వు, ఒక కన్ను మా తల్లి. ఒక కన్ను నువ్వు, ఒక కన్ను మా తల్లి. అది కుదరదు. 2 కళ్ళు నేనే. ఇదేం పోయే కాలమో చూడండి. ఏమంట? 2 కళ్ళు నేనే అంటే జన్మనిచ్చిన తల్లిని ఏం చేయాలా? వదిలిపెట్టాలా? ఇది మంచి పద్ధతేనా? అటు ఆమె తల్లిని వదిలిపెడుతుందా? ఆమెకు ఒక రూలు, ఈయనకు ఒక రూలు. ఈరోజు చాలామంది అట్లే ఉన్నారు. ఎంత వాక్యం వింటుంటాం, ఎంతమంది సేవకులు చెప్తూనే ఉంటారు, పెడచేపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, పెడచేపెడుతూ ఉంటాం. కానీ దేవునికి లెక్క చెప్పాలా? నువ్వు నేను మనం అందరము కూడా ప్రభువుకు లెక్క చెప్పాలా, ప్రభు దగ్గర. ఇక తరచుగా ఇద్దరి మధ్య గొడవ అయితేనే ఉంది. ఎన్నో రాత్రులు నిద్ర లేవు, ఎన్నో రాత్రులు భోజనం కూడా లేదు. భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్యలో. తల్లిని ప్రేమించకూడదంటే ఆ భార్య ఎంత జ్ఞానం కలిగిందో చూడండి, ఎంత తెలివి కలిగినదో. తల్లిని, జన్మనిచ్చిన తల్లిని ప్రేమించకూడదంట. ఇక రోజు రోజుకు ఎక్కువ అవుతానే ఉంది. ఒకరోజు చివరికి విడాకుల వరకు వచ్చేసింది. నేను నిన్ను వదులుకుంటానన్నట్లుగా అటు భార్యను వదులుకోలేకున్నాడు, అటు తల్లిని వదులుకోలేకున్నాడు. ఇద్దరిని ప్రేమిస్తున్నాడు, ఇద్దరు ఒక్కొక్క కన్నుగా ఉన్నారు. ఈ భార్య మాత్రము, మీ అమ్మను వదిలిపెట్టు, మన ఇద్దరం ఒకటే అవుదాం, మీ అమ్మను వదిలిపెట్టు, మన ఇద్దరం ఉందాం. మళ్ళీ ఆ అమ్మను కూడా ఎక్కడ పెట్టినాడో తెలుసా? ఇంట్లో పెట్టలే, దూర ప్రాంతంలో ఒక ఇంట్లో భార్యకు పెట్టినారు. ఓ రోజు కూర్చొని మాట్లాడుతున్నారు మిడ్నైట్లో, రాత్రి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, మీ అమ్మని ప్రేమిస్తున్నావా అంటే, లేదు ఇద్దరిని ప్రేమిస్తున్నా. అట్ట కాదు, ఒక్కరిని చెప్పు. మరి తల్లిని ప్రేమిస్తున్నా అంటే ఈమె పుట్టింటికి వెళ్తుంది. లేదు నిన్నే ప్రేమిస్తున్నానంటే ఆడ చాలా ఆమెకు సంతోషం వస్తుంది. అలాంటి సందర్భంలో మరి భార్య ఒక మాట అనింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో మీ అమ్మని ప్రేమిస్తున్నావో తెలుసుకొని చెప్పు. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మీ అమ్మ గుండె తీసుకొని నా దగ్గరికి రావాలా, నాకు పని ఉంది మీ అమ్మ గుండెతో. చిక్కుల్లో పడినాడు, బాధపడుతున్నాడు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎట్టికెళ్ళకి ఏమన్నాడంటే, మా అమ్మ కాదు కావాల్సింది, నువ్వే నాకు కావాలన్నాడు. అబ్బా ఎంత బాగుందో చూడండి. ఎందుకు తెలుసా? ఆ 3 ముళ్ళు వేసిన బంధానికి భార్య అనే ఒక స్థానంలో ఉంది కాబట్టి ఆ భార్యను పోగొట్టుకోలేక ఏమంటున్నాడు తెలుసా? నువ్వే నాకు కావాలా, నేను నిన్నే ప్రేమిస్తున్నా. మీ అమ్మని ప్రేమించలేదు కదా? ఎస్ ప్రేమించలేదు. నన్నే ప్రేమిస్తున్నావు కదా? అవు నిన్నే ప్రేమిస్తున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మీ అమ్మ గుండె తీసుకొని నాకు ఇవ్వాలా.
మీ అమ్మ గుండె తీసుకొని నాకు ఇవ్వాలి. ఇప్పుడు గుండెను తీయాలంటే తల్లి ఏం కావాలా? చనిపోవాలా. ఈరోజు ప్రమేణ దేవుని బిడ్డలారా, నేను కావాలా మీ అమ్మ కావాలా, నేను కావాలా మీ అమ్మ కావాలా, భార్య. అప్పుడు ఈయన అన్నాడు, ఎవరిని వదులుకోవాలో అర్థం కాక చివరికి ఎట్టికేలకు భార్యను, నువ్వే నాకు కావాలా, నేను నిన్నే ప్రేమిస్తున్నా అంటే, ఇప్పుడు మీ అమ్మ గుండె కావాలా నాకు అన్నప్పుడు తెస్తా అని చెప్పి పెద్ద కత్తి తీసుకొని వేగం, మిడ్ నైట్ కదా, వేగంగా నడుచుకుంటూ చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఇంట్లో పోయిన తర్వాత అమ్మ పండుకోండి, నిద్రపోతున్నాడు ఆ తల్లి. వెంటనే లోపలికి కత్తి పొడిచి చీల్చి ఆ గుండెను చేతిలో పట్టుకున్నాడట. చూస్తా ఉంది తల్లి, అయ్యో నా కొడుకు నన్ను చంపుతున్నాడే, అయ్యో నా కొడుకు నన్ను చంపుతున్నాడే. మౌనం అయిపోయింది. ఆ గుండెను తీసుకున్నాడు, వేగముగా పరిగెత్తుతా ఉన్నాడు ఇంకా భార్య చేతులు పెడదామని. హత్యకు గురైంది తల్లి, హత్య చేసినాడు కొడుకు. రక్తమంతా చేతులకు, అంగీకి, మొత్తం ప్యాంటుకు అంతా రక్తం అయిపోయింది. ఆ తల్లి ఎంత గొడవని ఏడిచింటది కదా. ఆ గుండెను తీసుకొని చేతిలో వేగంగా పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతుంటే ఎవరైనా చూస్తారేమో నేను హత్య చేసిన నా తల్లిని వేగంగా పరిగెత్తుతూ ఉంటే కింద పడితేనే గుండె ఎక్కడో పోయి పడిపోయింది. చేతులకంతా గాయాలైనాయి, మోకాళ్లకు గాయాలైనాయి. తుడుచుకోలే, గుండెను వెతుకుతున్నాడు చీకట్లో. గుండె దొరికింది, గుండెను తీసుకున్నాడు, దొమ్మలు పెట్టుకున్నాడు, ఇంకా పోతా ఉన్నాడు. ఆ గుండె మాట్లాడుతుందంట, నా కుమారుడా, ఇప్పుడు నాకు 2 చేతులు లేవు, నేను మొండిదానిగా అయిపోయినా, నాకు 2 చేతులు లేవు. అదే 2 చేతులు ఉంటే నీకు రక్తం కారుతా ఉంది, మట్టి ఎంత అయింది కాళ్ళకు చేతులకు, నేను తుడిచేటోడిని, నాకు చేతులు లేవు నాయన. గమనించండి, ఆ తల్లి ప్రేమ ఎంతుందో చూడండి. తల్లి హంతకుడు అయినప్పటికీ కూడా, చంపినాడని తెలిసి కూడా తల్లికి ప్రేమ ఉంది. భార్యకు ఉంటుందా? భార్యకు 3 పూట్ల తీసుకొచ్చి పెట్టాలా, తిండి కావాల్సిందంతా ఇవ్వాలా? తల్లి ఏనాడైనా కోరుకుంటుందా? పిడికడ అన్నం కూడా కోరుకోదు, పెడితే తింటుంది, లేకపోతే మౌనం అయిపోతుంది. భార్య ఎట్లా కాదు, రోజు ఒక తిండి పెట్టాలా, మంచి బట్టలు తేవాలా, ఏది తక్కువైనా పుట్టింటి కురుకుతా అని చెప్తుంది. అవునా కదా? అందరి భార్యలు కాదు, కొద్దిమంది. అప్పుడు ఇంటికి పోయి భార్య చేతిలో పెట్టినాడంట గుండెను. పెట్టి ఇప్పుడు అంటాడంట, నీతో పాటు మా అమ్మను కూడా ప్రేమిస్తున్నా, ఇప్పటికి చెప్తున్నాను విను, నీతో పాటు మా అమ్మను కూడా ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమించిన నేరానికి, నిన్ను చేసుకున్న నేరానికి మా తల్లిని నేను చంపిన. ఎక్కడ నేను చెప్పుకోలేక నా సంసారం భంగమైపోతుందేమో అని చెప్పుకొని ఈరోజు నేను చెప్తున్నాను, మా అమ్మ నాతో గుండె ఇట్లా మాట్లాడింది, నువ్వు చేయగలవా పని? కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, నేను మా అమ్మను ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. గుండె చెప్తుంది, నా కుమారుడా, నాకు 2 చేతులు లేవు, చేతులు ఉంటే నీకు గాయాలను నేను కట్టేటోడిని, నీకున్న దుమ్మును నేను దులిపేటోడిని. ఇప్పుడు 2 చేతులు లేకుండా చేసినావు, నన్ను నిస్సహాయ స్థితిలో ఉన్నట్లుగా చేసేసినావు, పనికి రాకున్నట్లుగా చేసేసినావు. అప్పుడు తల్లి ఎదుట గొడవని ఏడ్చుకుంటూ ఆ గుండెని పట్టుకొని నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. ఈనాడు ప్రమేణ దేవుని బిడ్డలారా, గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? గుండె చెదిరిపోయింది అనుకో, చిల్లాపల్ల అయిపోయింది అనుకోండి గుండె,
ఆ గుండెను బాగు చేసేవాడు మన దేవుడు. ఈరోజు చాలామంది లోపలున్న మన కడుపులో ఉన్న అవయవాలు పని చేయవు అని చెబితే ఎంత బాధపడుతుందో తెలుసా? లివర్ ఫెయిల్ అయిందనో, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయినాయనో, మూత్రపిండాలు ఫెయిల్ అయిపోయినాయనో, ఆ గుండె పూర్తిగా దెబ్బతినిందనో ఏమైనా డాక్టర్ చెప్తే ఎంత బాధపడతామో తెలుసా? ఎంత బాధపడతామో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆమె నాతో వచ్చి చెప్పుకుంది, ఇంచుమించు సంవత్సరము మంచం మీద పడిందంట. సంవత్సరం అంట ఆ యొక్క లివర్ కింద రాళ్ళు ఉన్నాయంట. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే పర్వాలే, లివర్ కింద రాళ్ళు ఉన్నాయంట. ఇంకా ఏమి చేయక నిస్సహాయ స్థితి అంట, మంచానికే పరిమితం అంట. కోడళ్ళు కొడుకులు ఒక బిడ్డగా చూసుకున్నారంట. సంవత్సరం వరకు మంచం దిగేదే లేదంట. ఒక్క వారం మంచం మీద పడితేనే మనం అసహించుకుంటున్నాం. బయట 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 ఏంటి అంట. తల్లి బరువు కాలే, అత్త బరువు కాలే వాళ్ళకు. మాకు గమనించండి, వీడనే ఆశ్రమం ముందు వచ్చి చెప్పింది మొన్న దినంలో. ఇంట్లోనే పెట్టుకున్నారంట, అందరితో పాటు ఇంట్లోనే. వ్యాధి చెప్పి రాదు, చెప్పి వస్తుందా? ఇంకా చెప్పి వచ్చి ఇంకేముంది? ఆత్మహత్య చేసుకుంటాం, చనిపోతాం. అకస్మాత్తుగా వచ్చేస్తుంది. ఎట్లా? అకస్మాత్తుగా నోరు పడిపోవడమో, కాళ్ళు చేతులు పడిపోవడమో, ఏమి పని చేయదు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. మనం అందుకే ప్రభువుకు మనం లోబడిన వారంగా ఉండాలా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మన దగ్గరకు వస్తూ ఉండే దేవుని నమ్ముకొని సేవ చేస్తున్నానని ఒక భార్యాభర్తలు ఇద్దరు, ఆమెకు భార్యకు పక్షపాతం వచ్చింది, భర్తకు ఏడనే కొన్నాళ్ళు ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ డబ్బంటే ఆశ అతనికి. మరి అనుకోకుండా అకస్మాత్తుగా కాళ్ళు చేతులు పడిపోయినాయి. అనుకోకుండా అకస్మాత్తుగా కాళ్ళు చేతులు పడినాయి, నోరు పడిపోయింది. ఇంకా నడిచేది లేదు, చేతులు ఎత్తి చూపించేది లేదు. చివరికి ఏమైంది? మరణించాడు. ఒక్కసారి మనము ఏమైనా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే, ముందు చెప్పిన ఈ చేతితో చేస్తే ఈ చేతికి వస్తుంది. అందుకనే మనం ఎట్లుండాలంటే క్షమించే గుణం ఉండాలి. ఎట్లుండాలంట? క్షమించే గుణం ఉండాలి. క్రైస్తవుని మీ మాటలు ఎట్లుంటాయంటే ఒక బాకులాగా చెక్కేటట్లుంటాయి, ఒక కత్తి పోటు పొడిచినట్లుంటాయి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. ఎప్పటికైనా కానీ ఎట్లుండాలా? ఏ షేరు, బైబిల్ ఏం చెప్తుంది సార్? ఏ షేరుతో నువ్వు కొలవబడతావో అదే షేరుతో నువ్వు కొలవబడతావు. ప్రేమించే వారంగా ఉండాలి. ఇతరులను క్షమించే గుణం మనలో ఉండాలి. ఇతరులను క్షమించే గుణం మనలో ఉండాలి. ఒకవేళ క్షమించే గుణం లేకపోతే మనల్ని కూడా ఎవరు క్షమిస్తారా? ఎవ్వరు కూడా క్షమించరు. ఒక్క సంవత్సరం ఆమె ఇంట్లో మంచానికే పరిమితమైందంటే ఆమె పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి? ఒకటి అక్కడే, రెండు అక్కడే. కొడుకులు కోడళ్ళు ఆమెను చూసుకొని బ్రతికించి మళ్ళా ఆమె యథాస్థితిగా ఉంది. అంటే కారణం ఏమని? మన శరీరాన్ని వలె ఇతరుల శరీరాన్ని కూడా చూడాలి. మన శరీరానికి ఏమైనా గాయం అయితే ఏం చేస్తాం? చూపించుకుంటామా లేదా?
అంటే ఇతరులకు అయినప్పుడు అంటే అందుకే భార్యాభర్తల విషయంలో భార్యకి ఏమైనా అయినప్పుడు భర్త చూపించాలి, అది బాధ్యత. అలాగనే పొరుగు వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా చూసుకుంటామో మన శరీరాన్ని, ఇతరుల శరీరాన్ని కూడా అలా చూడాలి. మనల్ని బాగా చూసుకొని ఇతరులను బాగా చూడలేదనుకో, దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. నిన్నటి దినంలో అనాథ పిల్లలను నలుగురికి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు, 3,500 రూపాయలు అట్లయినాయి బట్టలు. మా పిల్లలకి ఎవరు తీపిలే, మా పిల్లలు మాకు మాకు అంటున్నారు. 2,000 కాదు, 3,500, మొత్తం 8,500, 9,000. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంకా మా కూతురు వంగిపోతుంటే ఇంకా కొడుకు పక్కకు పోయినాడు మొత్తాన్ని. ఇంకా నా కూతురు అవి 150 రూపాయలు 150 రూపాయలు తీసుకు 2 జతలు. అదే ఎవరైనా అయితే ఫస్ట్ వాళ్ళ పిల్లలు తీసుకొని మిగతా వాళ్ళకి తీస్తారు. అందుకే దేవుని ఎదుట మనం అలా ఉండడం ద్వారా మనం హెచ్చించుకుంటూ వస్తాం, అందులో సందేహమే లేదు. చాలామంది తన పిల్లలు చూసుకొని ఇతరుల పిల్లలు చూస్తారు, అది లాస్ట్లో. కాబట్టి ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు లేని పిల్లలను మనం చూస్తే దేవుడు ఖచ్చితంగా మనకు అనేకమైన ఆశీర్వాదాలు. మంచిది, మనల్ని ఎలా చూసుకుంటున్నామో ఇతరులను కూడా మనం అలా చూడాలి. అలా చూడకపోతే మనకేమవుతుంది, అదే షేరుతో కొలవబడతాం. చూడండి బైబిల్ గ్రంథంలో 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. గాయాలు కట్టేవాడంట. ఏం చేస్తాడు? గాయం కట్టువాడు నేనే, మాన్పువాడును కూడా నేనే. కొన్ని సందర్భాలలో యోబు గారికి గాయాలు చేసినాడు, మళ్ళా గాయాలు మాన్పేసినాడు. లాజరుకు గాయాలు వచ్చినాయి, రుపులతో బాధపడుతున్నాడు, లాజరును బాగు చేసినాడు, లాజరును బాగు చేసినాడు. ఈనాడు గాయం కట్టువాడు నేనే, మాన్పువాడు నేనే అన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు. ఆయన పొందిన దెబ్బలే, ఆయన పొందిన గాయాలే ఈరోజు మనకు స్వస్థత. బాగా ఆలోచించండి. ఆయన పొందిన గాయాలు 5 గాయాలు, పంచగాయాలు ఉన్నాయి కదా, ఆ గాయాలు ఎప్పుడైతే పొందినాడో మనకు స్వస్థత వచ్చిందండి. ఈరోజు ఇతరులకు ఎవరికైనా బాగలేకపోతే మనం వాళ్ళను పరామర్శించి చూస్తే వాళ్ళ గాయాలు బాగా అవుతాయి. వాళ్ళను పరామర్శించకపోతే వారి గాయాలు అట్లే ఉంటాయి, మనకు గాయాలు అవుతాయి. అందుకని ఈరోజు మన గాయాలు కాకూడదని ఆయన గాయపరచబడ్డాడు. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన గాయాలే మన జీవితానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆయన పొందిన గాయాలే మన జీవితానికి మంచి ఆరోగ్యం కలిగి ఉంటాం. ఈరోజు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. ఈరోజు నీ గుండె చెడిపోయిందేమో, నీ గుండె కుళ్ళిపోయిందేమో. మరి ఒకరోజు మరి సుశీలమ్మ మన చర్చికి వస్తాడు. వాళ్ళ చిన్న ఆయనకు గుండెకు హోల్స్ పడినాయంట. మరి యేసుప్రభువు నమ్ముకున్నానంటే తిట్టేవాడంట. ఒకరోజు గుండె మరి బాగలేదని పుట్టపర్తికి వెళ్తున్నాడంట. గుండె మార్పిడి చేయాలా అన్నారంట అనంతపురంలో. వాళ్ళ తల్లి గుండెని అడిగినంట, అమ్మ ఇంటికి వచ్చి నా గుండె కుళ్ళిపోయింది బాగలేదంట, నీ గుండె నాకు ఇవ్వాలా, ఇస్తావంటే ఆ తల్లి అనిందండి, ఎందుకు నేను అన్ని చూసినా అయిపోయింది, నేను చివరి దశలో ఉన్నా, తీసుకో అనింది. ఇక ఊరికేలాగా అడిగినాడు. ఇక ఉదయాన్నే, ఆ రోజు క్రిస్మస్ పండుగ, ఉదయాన్నే లేచి మరి కారులో ఇంకా పుట్టపర్తికి వెళ్తున్నానంట ఆ గుండె చూపించుకోవడానికి. ఈమె ఎదురైంది, పాపా నేను ఇట్లా గుండె హోల్స్ పన్నాయి వెళ్తున్నాను చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి, లేదంటే గుండె మార్పిడి కావాలంట, లేదంటే చచ్చిపోతాను, ప్రార్థన చేయించుకో మా పాస్టర్ గారితో అంటే
వద్దు అని అంట. లే చేపించుకో అన్నప్పుడు చేపించిన నేను చేస్తున్నప్పుడు యేసుప్రభు బాగు చేసినాడయ్యా, నీకు స్వస్థత ఇచ్చినాడయ్యా అన్న. నోరు మూసుకో, ఎట్లా బాగా అవుతుంది అన్నాడు. ప్రార్థించిండేది నేను, స్వస్థత పరిచిండేది యేసుప్రభుల వారు. మరి అక్కడికి వెళ్ళినాక తర్వాత చూపించుకున్నప్పుడు స్కానింగ్ ఇవన్నీ చేసినప్పుడు గుండెకు హోల్స్ లేవు అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈనాడు దేవుడు గొప్పవాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, అతను వెంటనే ఫోన్ చేసినాడు. పాస్టర్ గారు, గుండె మార్పిడి అవసరం లేదన్నారు, బాగుంది అన్నారు, నేను ఇంటికి వస్తున్నాను. ఈరోజు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. గుండె చెదిరిన వారిని దేవుడు ఏం చేస్తాడ? గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడు దేవుడు? బాగు చేయవాడు. గాయం కట్టువాడు ఆయనే, మాన్పువాడు కూడా ఆయనే. ఒకవేళ నీకు గాయాలైతే ఆ గాయాలు మానిపేసేది దేవుడు. మనకు గాయాలు ఉన్నాయి, మన శరీరానికి అనుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గుండె బాగలేదు, ప్రార్థన చేసుకుందాం. మనకు వ్యాధులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ప్రార్థన చేసుకుందాం. చాలామంది మరి సమస్యలు ఉన్నవాళ్ళు ఆ సమస్య నుండి విడుదల కావాలంటే, నీ వ్యాధులు పోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే, నీ ఇబ్బందులు పోవాలంటే, నీ అవమానాలు పోవాలంటే నువ్వు అన్నిటికంటే విలువైంది ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం నువ్వు కలిగి జీవించు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటావో నువ్వు గుండె చెదిరిపోతే బాగుపడతావు. లివర్ చెడిపోయినా, ఊపిరితిత్తులు పాడైపోయినా, నీ శరీరంలో ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నిన్ను స్వస్థతపరిచేవాడుగా, నా దేవుడు నీకు మేలు చేసేవాడుగా, నా దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కానీ మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. తగ్గించుకుంటున్నామా? వినయ విధేయత ఉందే మనలో? అవునా కాదా? మన శరీరం లాగానే ఇతరులను చూస్తున్నామా? మనం ఎలాగో మనం చూసుకుంటున్నాం, ఇతరులను అలాగనే ఎందుకు ప్రేమించడం లేదు? క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడండి. ఆ ప్రేమ మనలో లేకపోతే క్రైస్తవత్వానికి విలువ లేదు. మనం ఇతరులను క్షమించకపోతే, ఇతరులను ప్రేమించకపోతే, ఇతరుల మీద దయ చూపించకపోతే క్రైస్తవునిగా ఉండడమే అది ఒక సిగ్గుచేటు, అది ఒక అవమానం దేవునికి. ఈరోజు ఎంతోమంది అంటున్నారు, యాడికిలో ఇన్ని చర్చిలు ఉన్నాయి, మరి ఏ చర్చి వాళ్ళు ఇలా ఆదరిస్తున్నారు అంటే అగాపేనే. అంటే అగాపే అంటేనే అంతులేని ప్రేమ. ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను మనం చూపిస్తున్నాం. మన ప్రేమ కాదు అది. క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. ఆ యేసుప్రభుల వారు, మనము యేసుప్రభుల వారిని ప్రేమిస్తున్నాం. అనేకులను మనం కూడా ప్రేమిస్తున్నాం. ఇక మనం ప్రేమించకపోతే క్రియలు లేని విశ్వాసము మృతం అంట, చచ్చిపోయిన వారితో సమానం అంట. నేను ప్రేమించలేదనుకో ఎవరిని, అందరిని ద్వేషిస్తున్నాను అనుకోండి, నేను బైబిల్ పట్టుకోవడమే వేస్ట్, సువార్త ప్రకటించడమే వేస్ట్, చర్చిలో నడపడమే వేస్ట్, ఆశ్రమం చూడడమే వేస్ట్. కాబట్టి ఎన్నో సందర్భాలలో మా కుటుంబంలో కూడా గొడవలు అవుతుంటాయి. ఎప్పుడు నువ్వు ఇంట్లో ఉండవు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు, ఎప్పుడు వాళ్ళను వీళ్ళను చూస్తూనే ఉంటావు, వాళ్ళ బాగోగులు వీళ్ళ బాగోగులు చూస్తూనే ఉంటావు, మా మాటలు వినవు, బయటోళ్ళ మాట వింటావు అని అంటూనే ఉంటారు. అయినా నేను పట్టించుకోను, బయటికి వెళ్తూనే ఉంటాను. పట్టించుకున్నా అంటే గొడవలు అవుతాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఎందుకు మనం ఇతరులను ప్రేమించలేకపోతున్నాం? ఈరోజు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు. గాయములు అయిన వానికి గాయములు కట్టువాడుగా ఉన్నాడు దేవుడు. మనం ఎందుకు ఇతరులను ప్రేమించలేకపోతున్నాం? ఇతరులను ఎందుకు ద్వేషిస్తున్నాం? వినడానికి మాత్రమేనా? పాటించడానికి లేదా? క్రియలు లేని విశ్వాసము అది మృతమని వాక్యం చెప్తుంది. ఈరోజు వినడమే కాదు, పాటించకపోతే వ్యర్థం. క్రైస్తవత్వానికి ఒక మచ్చ, క్రైస్తవత్వానికే నిజంగా అది ఒక అవమానకరమైనది. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? యేసు ప్రేమించినట్ల మనను కూడా ఇతరులను దయాగుణముతో ప్రేమిద్దాం. యేసు ప్రేమతో ప్రేమిద్దాం. ప్రేమించకపోతే దేవుడు మనల్ని కూడా ప్రేమించడు. ఇది వాస్తవం. ప్రేమించకపోతే దేవుడు మనల్ని ప్రేమించడు. ప్రేమిద్దామా? పొరుగు వారిని ప్రేమిద్దామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దామా? నీ గుండె చెదిరిపోతే బాగు చేసేవాడు దేవుడు. చెదిరిపోయింది అనుకో, చిల్లాపల్లా అయిపోయింది గుండె, దాన్ని సమకూర్చేవాడు దేవుడు.
గుండెను బాగు చేసేవాడు దేవుడు. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. గుండె చెదిరిన వాడిని బాగు చేసేవాడు. ఈరోజు నైనా అనేక గుండెలు బాగుపడాలంటే నువ్వే. చెడిపోయిన గుండెలు, మరి చెల్లాపల్లైన గుండెలు, ఆ గుండెలను సమకూర్చి ఆ గుండెను బాగు చేసి ఆ గాయాన్ని బాగు చేసే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు నాయన. ఈరోజు మేము కూడా ఇతరులను ప్రేమించే వారంగా ఉండలేకపోతున్నాం. మేము క్రైస్తవత్వానికి ఒక చిగ్గుచేటు, ఒక అవమానకరమని చెప్తున్నాం. చాలామంది ద్వేషము, కక్షలు, కార్పణ్యాలు కలిగి ఉన్నారు. సేవకులు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఈరోజు చాలామంది అలా ఉంటున్నారు. ఇదిగో మేము అలా ఉండకోకుండా, ఎవరు ఉన్నా ఉండకపోయినా మేము దేవుని యందు భయభక్తులు కలిగి పొరుగు వారిని ప్రేమించి నైనా ప్రభువా, పొరుగు వారికి మేము మేలు చేసేవారంగా, కీడు చేసేవారంగా కాదు, మేలు చేసేవారంగా ఉండు కృప చూపించు. మరొక పర్యాయం ఈ ప్రార్థన నిస్తని చేర్చు. అపవాది క్రియలు పూర్తిగా లాయపరచు. సైతాని క్రియలని లాయపరచు. మరి ఎవరు బలహీనులుగా ఉన్నారో బలపరచు. మరి యూట్యూబ్ ఛానల్లో వాక్యం ఉంటున్న ప్రతి బిడను, మందిరంలో కూర్చున్న ప్రతి బిడను దీవించు. బలహీనులందరినీ బలపరచు. సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఏకై కుమారునికి పరిశుద్ధాత్మ చేరవచ్చిన బిడ్డలందరికీ, రాలేకుండా ఆటంకంతో ఉన్న బిడ్డలతో, సర్వలోకన పరిశుద్ధులు సారదర్శంగా మా యూట్యూబ్ ఛానల్లో వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డతో నీకు ఆదరణ కడితే బిడ్డలప్పుడు సదాకాలము తోడినను గాక. ఆమేన్.